ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ సేమ్ కలర్ లేవంట, మర్చిపోయి ఇచ్చిందనమాట. నాకు బ్యాంగిల్స్ కొనిపెట్టకపోతే నేను గుళ్ళోకి రానని గొడవ. సరే ఏం చేసేస్తాం, ఇంకా తప్పదుగా మేడం గారు. పింక్ కలర్ బ్యాంగిల్స్ అంట తీసుకొని వేసేసుకున్న బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి 100 రూపీస్ అండి. బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఈవినింగ్ టైం కదా, ఈవినింగ్ టైం అయ్యేసరికి జనం అయితే ఎక్కువ రష్కి లేరండి. దర్శనం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది మాకైతే మటుకు నిజంగా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ నైట్ అయితే అక్కడే ఉండిపోయి మళ్ళీ దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు అయితే మటుకి. ఇది ఈవినింగ్ టైం అయ్యేసరికి ఏమో కానీ మాకు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని మటుకు. మేమైతే ఇక్కడ పూలు అవి తీసుకుందామని కాస్ట్ అడిగితే నేను చాలా చెబుతారేమో అనుకున్నాను, కానీ కాస్ట్ అయితే 20 రూపీసేనండి. మనకు కూడా అంతే కదా, నేను ఒక 50 అలా చెబుతారేమో అనుకున్నా, కానీ రీజనబుల్గానే ఉంది రేట్ అయితే. చాలా మనకి దొరికే కాస్టే. ఇంకా పాపకి చాలా ఇష్టం అనమాట. ఇంకా పెట్టేద్దాంలే, తనకు కూడా పెట్టేసేసి నేను పెట్టేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం అనుకొని ఇంకా రామ్మ పెట్టేస్తాను అంటే గొడవ చేస్తూ ఉండే. మా అమ్మకు కూడా అర్థమైపోయింది ఈ అల్లరి పిల్ల సంగతి. ఇంకా మా అమ్మ కూడా అంటుంది, ఏంటి అల్లరి చేసేస్తున్నావు మమ్మీని, చెప్పినట్టు వినవా ఏంటి అని అన్నదనమాట. కొంతసేపు అయితే మా అమ్మగారికి కూడా అర్థమైందనమాట. ఇంకా ఈవిడ చేష్టలు ఎవరికి అర్థం కాదు. ఆ తలకాయ చూడండి ఎలా తిప్పుతుందో, కుదురుగా పెట్టు, ఏంటి అలా ఊపుతున్నావు అసలు, ఏంటి నీ అల్లరి అని అన్నారనమాట మా అమ్మగారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మనకు ఒకరు తెలియపోయినా అండి ఎందుకో కానీ ఆ టయానికి భలే మాట్లాడేస్తారు మనకు వాళ్ళు కానీ. బాగా బాగుంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా పెడతాను ఉండమ్మాయి అంటే కుదరకుండా ఏమన్నా ఉంటుందా, అస్సలు కదలకుండా అటు ఇటు ఇంకా పెట్టించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి అనమాట. ఇంకా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ టైం అయితే తక్కువే ఉంటారు, కానీ 108 ప్రదక్షిణాలు అయితే చేస్తారు కదండి. మార్నింగ్ టైంలో అయితే ఉన్నారనమాట. చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట మార్నింగ్ టైంలో. ఇంకా ఈ టైంలో మేము వద్దు అనుకున్నాం, కానీ మళ్ళీ దర్శనం చేసుకొని వస్తేనే రేపు మార్నింగ్ వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను నిజంగా. ఇక్కడ చూడండి చంద్రముఖి లాగుంది మేడం. నేను అలా నుంచోమ్మే ఒక నిమిషం అంటుంటే అలా నుంచొని ఇలా చూస్తాను చంద్రముఖిలా. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను అనమాట, చాలా బాగున్నాయి. మీకు తర్వాత చూస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. ఇంకా అలా ముందుకు వచ్చేసిస్తే నాకైతే ఇవే చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చేసినాయండి. అసలు చూడండి, మనకు చిన్నప్పుడు మనం తిన్నవి ఈ రసగుల్లా అయితే నాకు అసలు ఎక్కడా దొరకట్లే ఈ మధ్యకాలంలో అయితే. నేనైతే రసగుల్లా అయితే కంపల్సరీగా కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ మామిడి తాండ్ర, తిమ్మిరి బిళ్ళలు, లెమన్ అవి ఉంటాయి కదా, నారింజ మిఠాయి, ఇంకా ఒకటి ఏంటంటే అతను ఇంకా ఇవి కూడా ఉంటాయి మేడం, ఇవన్నీ స్పెషల్గా తెప్పిస్తాం కాకినాడ నుంచి. పూతరేకులు ఇవిగోండి, ఇవేంటి రేగి వడియాలండి, రేగి వడియాలు, మామిడి తాండ్ర, అసలు అయితే లేని చెక్కు